దేవునికి వందనాలు. మనిషి ఎప్పుడైతే దేవుని కోసం నిలబడతాడో, దేవుడు తన ఆశ్చర్యమైనటువంటి కార్యాలను జరిగిస్తాడు. దేవుని కోసం నిలబడకుండా దేవుడు కార్యాలు చేయాలంటే చేయలేడు. ఎప్పుడైతే నువ్వు దేవుని కోసం నిలబడతావో, అప్పుడు దేవుడు ఆశ్చర్యమైన కార్యాలను జరిగిస్తాడు. మోషే దేవుని కోసం నిలబడ్డాడు, ఎర్ర సముద్రం పాయలుగా చేసినాడు దేవుడు. యోషువ దేవుని కోసం నిలబడ్డాడు, ఓ బలమైనటువంటి ఎరికో కోట దానికల్లా అదే కూలిపోయింది దేవుని శక్తిని బట్టి. యోసేపు దేవుని కోసం నిలబడ్డాడు, జైల్లో ఉన్న వ్యక్తి ఒకసారిగా ఐగుప్తు చక్రవర్తి అయినాడు. కారణం, వారు దేవుని కోసం నిలబడ్డారు. మరి మన జీవితంలో మనం దేవుని కోసం నిలబడదామా, లేక పరిస్థితులను బట్టి మారిపోదామా? ఎప్పుడైతే నువ్వు దేవుని కోసం నిలబడి జీవిస్తావో, దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి హస్తాన్ని, అద్భుతమైనటువంటి హస్తాన్ని, బలమైనటువంటి హస్తాన్ని ఆయన నీ కొరకు ఉపయోగిస్తాడు. ఆయన సైన్యము, దేవదూతల సైన్యము నీ కోసం పనిచేస్తుంది. ఎప్పుడైతే నీవు పరిస్థితులను బట్టి దేవుని మార్గంలోనికి పక్కకు తప్పుకుంటావో, అప్పుడు నీ నుంచి నీకు దేవుని యొక్క సహాయము తప్పిపోయే అవకాశం ఉంది.